వీడెవడో అత్తని చంపిండట, మరదల్ని చంపిండట, కూతురిని కూడా చంపేసిండట, కాల్చి చంపి ఆ పైన ఆత్మహత్య చేసుకున్నాడట. ఇగో వాడు వీడు. వదిలేసి వెళ్ళిన భార్య గురించి ప్రశ్నిస్తుండడంతో మనస్తాపం. కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరులో దారుణమట. ఇంత ఘోరం చూడండి పాపం. భార్య వదిలేసి వెళ్ళిన విషయాన్ని గ్రామస్తులు తరచుగా అడుగుతున్నారట. ఏమాయ మీ భార్య ఇంకా వస్తలేదు, మీ భార్య ఇంకా వస్తలేదు, ఎటుపోయిందని అడుగుతున్నారట. పాఠశాలలో కూతురిని మీ అమ్మ ఏమైంది అని తోటి విద్యార్థులు ప్రశ్నిస్తుండడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఒక వ్యక్తి కూతురు, అత్త, మరదలు అందరినీ తుపాకీతో కాల్చేసి చంపేసిండట. ఆ తర్వాత అదే తుపాకీతో తాను కూడా కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మరదలి భర్త బుల్లెట్ గాయాలతో బతికి బయటపడ్డాడు. కర్ణాటక రాష్ట్రం చిక్కమంగళూరు జిల్లాలో మంగళవారం రాత్రి జరిగింది ఘటన. రత్నాకర్ 40 ఏళ్ళు అనే వ్యక్తి కడబగర్లోని ఒక ప్రైవేట్ స్కూల్లో బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నట. కుటుంబ కలహాల కారణంగా 2 ఏళ్ల క్రితం ఆయన్ను భార్య వదిలేసి వెళ్ళిపోయింది. రత్నాకర్, అతని కూతురు మౌల్యతో పాటు అతని అత్త జ్యోతి కూడా ఉంటున్నారు. అయితే భార్య వెళ్ళిపోయిన విషయం గురించి ఇటీవల గ్రామస్తులు తరచుగా రత్నాకర్ వద్ద ప్రస్తావించారు. రత్నాకర్ తట్టుకోలేకపోయాడు. తనను మోసగించారు అని అత్త, మరదలు ఆమె భర్తతో మంగళవారం రాత్రి గొడవపడ్డాడట. నాటు తుపాకీతో అత్త జ్యోతి, కూతురు మౌల్య, మరదలు సింధును కాల్చి చంపేసిండట. తర్వాత అదే తుపాకీతో రత్నాకర్ కాల్చేసుకున్నాడు. ఎంత ఘోరం ఇది పాపం. అన్యాయం అయిపోయారు కదా పిల్లలు.